హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో 4 to 5 ఇయర్స్ పిల్లలకి లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ అనేది నా దగ్గర ఆల్రెడీ ఉంటే దానికి తగ్గట్టు సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది లెహంగా కోసం తీసుకున్నానండి. ఇది నేను ఇద్దరు పిల్లలకి కలిపి స్టిచ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇద్దరు పిల్లలకి కలిపి 3 మీటర్స్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక పాపకి 3 to 4 ఇయర్స్ పాపకి 1.5 or 2 ఇంచెస్ సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా గీర ఎంత వచ్చిందో, అంటే ఈ హైట్ ఈ పాపలకైతే సరిపోతుంది అనమాట చిన్నపిల్లలకి. సో ఇక్కడ నేను హాఫ్ సర్కిల్ అనేది యూజ్ చేశాను. ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు ఇద్దరికి కలిపి ఒకేసారి కట్ చేస్తున్నానండి. బట్ నేనైతే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక పాపకి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది నేను చూపిస్తాను. సో ఇచ్చిన ఫ్యాబ్రిక్ని మనం 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మీరు ఎన్ని మీటర్స్ అయితే తీసుకుంటారో నేను ఇంత అని చెప్పను. నేనైతే 3 మీటర్స్ ఇద్దరికి, అంటే ఒక పాపకి 1.5 పడేలాగా నేను చేశాను. బట్ నార్మల్గా అయితే నేను ఇంత అని చెప్పను. మీరు ఎన్ని మీటర్స్ అయితే తీసుకుంటారో అంత ఫ్యాబ్రిక్కి డైరెక్ట్గా 4 ఫోల్డింగ్స్ చేసేసుకోండి. ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ చేసి దాన్ని మళ్ళీ ఇలా ట్రయాంగిల్ షేప్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ నా ఫోల్డింగ్స్కి మీరు చూడకండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇది నేను ఇద్దరికి కలిపి చేస్తున్నాను కాబట్టి 8 ఫోల్డింగ్స్ చేసుకున్నాను. సో మీరు ఒక పాపకే చేస్తారు కాబట్టి డబల్ ఫోల్డింగ్ చేసి దాన్ని మళ్ళీ ఇలా సమోసా అంటే ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇది సర్కిల్ కానీ హాఫ్ సర్కిల్ ఫుల్ సర్కిల్ ఏదైనా కామన్ అనమాట. ఇప్పుడు ఇలా ట్రయాంగిల్ షేప్లో వేసుకున్నాం కదా. నార్మల్గా అయితే ఈ ఏజ్ పిల్లలకి నడుము లూజ్ వచ్చేసి 22, ఎగ్జాక్ట్గా 22 ఇంచెస్ వస్తుంది. బట్ నేను ఏంటి అంటే 1 ఇంచ్ లూజ్ పెట్టుకొని 23 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను రాసింది మీకు కనిపించకపోవచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. హాఫ్ సర్కిల్కి ఫార్ములా ఏంటంటే నడుము లూజు డివైడెడ్ బై 3.14 అనమాట. సో ఇక్కడ నేను హాఫ్ సర్కిల్లో చేస్తున్నాను కాబట్టి నడుము లూజు డివైడెడ్ బై హాఫ్ సర్కిల్ 3.14. సో మనకు నడుము లూజు 23 డివైడెడ్ బై 3.14 క్యాలిక్యులేట్ చేస్తే నాకు 7.3 వచ్చిందనమాట. సో 7.3 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ మెజర్మెంట్ బట్టి మనం నడుము లూజ్ అనేది ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ పైన కోన్ షేప్ ఉంది కదా, కార్నర్, ఆ కోన్ షేప్ దగ్గర నుంచి మనకి ఎంతైతే క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి 7.3 ఇంచెస్ వచ్చింది. సో పైనుంచి ఇలా 7.3 దగ్గర, అంటే 7కి 3 లైన్స్ ఎక్స్ట్రా దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చుట్టూ, అంటే మనం ఇలాగ పైనుంచి చేసామనుకోండి మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. దానికోసం ఇలా మనం పైనుంచి ఇలా 7.3కి చేసుకుంటే నేను గీసుకున్న తర్వాత నాకు నడుము లూజ్ ఎంత వచ్చిందని, అంటే మనం ఎగ్జాక్ట్గా ఎంత అని చెప్పలేము, కొంచెం 1 ఇంచ్ ఎక్కువ రావచ్చు అనమాట. ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేసేది రౌండ్ ఫిగర్ చేసుకొని చేస్తాం కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. ఇలా ఫోల్డింగ్ చేస్తే నాకు 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ ఇది మనం 4 ఫోల్డింగ్స్ చేసాం కదా, 6 into 4 చేస్తే మనకి 24 ఇంచెస్ వచ్చింది అనమాట. అంటే నడుము లూజ్ మనం 23 అని క్యాలిక్యులేట్ చేస్తే 1 ఇంచ్ అటు ఇటు రౌండ్ ఫిగర్స్లోనే 1 పాయింట్ రౌండ్ ఫిగర్స్లోనే 24 వచ్చింది. సో ఇది మనకి పర్లేదనమాట. పైన బెల్ట్ దగ్గర కుచ్చుల్లోనే సైడ్ జాయింట్లోనే పోతుంది. సో ఇప్పుడు నాకు ఫుల్ లెంత్ వచ్చేసి 26 ఇంచెస్ అనమాట. సో 26 ఇంచెస్ కాబట్టి నేను బెల్ట్ 1 ఇంచ్ తీసుకుంటున్నాను. అంటే నేను కొంచెం హైట్ ఒక 2 ఇంచెస్ హైట్ ఎక్కువగానే పెట్టుకున్నానండి. ఎందుకంటే లెహంగా మనకి ఫ్లోర్ టచ్ అయితేనే బాగుంటుంది కదా, అందుకే నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ 26 ఇంచెస్ తీసుకున్నాను. సో 26 ఇంచెస్లో 1 ఇంచ్ అనేది బెల్ట్కి తీసేయగా మనకి ఎంత మిగులుతుంది, 25 ఇంచెస్ అనమాట హైట్. సో ఇక్కడ ఏదైతే మనం 7.3కి మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి 25 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఒక సైడ్ జాయింట్ వస్తుందన్నమాట. అందుకే సో ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకోండి మనకి ఫుల్ సరిపోద్ది. ఇక్కడ సైడ్ జాయింట్ వచ్చినా మనకి మ్యాక్సిమం ఫుల్ సర్కిల్స్కి అయితే మ్యాక్సిమం జాయింట్ రాదు. బట్ హాఫ్ సర్కిల్కి వాటికైతే ఫుల్ సర్కిల్కి అయితే జాయింట్ పడుతుంది, కానీ హాఫ్ సర్కిల్కి అయితే జాయింట్ పడదండి ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటే.
సో ఇప్పుడు మనం అక్కడ నుంచి మెజర్ చేస్తే మనకి 32.5 వచ్చిందనమాట. పైనుంచి ఏదైతే 25కి మార్కింగ్ చేసామో మెజర్ చేస్తే 32 ఇంచెస్ వచ్చింది, 32.5. సో సేమ్ మనకి రౌండ్ షేప్ రావాలి కాబట్టి ఆ కార్నర్ నుంచి ఇలా టేప్ని మూవ్ చేస్తూ మెజర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నాకు మా పాప హెల్ప్ చేస్తుందండి పైన. సో నీడిల్ కానీ ఏదైనా పెట్టుకుంటే మనం టేప్ అనేది రౌండ్గా తిప్పుకుంటే మనకి రౌండ్ సర్కిల్ షేప్ అనేది వస్తుందన్నమాట. సో 32.5కి అలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే కింద నుంచి మార్కింగ్ చేశారనుకోండి మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రాదు. అందుకే నేను ఎవరైనా ఇలా సర్కిల్స్ మార్కింగ్ చేసుకునేటప్పుడు పైన కార్నర్ నుంచి మార్కింగ్ చేసుకోండి. సో ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ కదా, కొంచెం అటు ఇటు కదులుతూ ఉందండి. సో పిన్స్ పెట్టుకోవడం నేను మర్చిపోయాను. సో ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసామో దాని ప్రకారం నేను ఇక్కడ కట్ చేసేసుకున్నానండి. నాకు యాక్చువల్లీ కటింగ్ వీడియో అనేది మిస్ అయ్యింది. సో ఇక్కడ నేను కొంచెం ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేస్తూ ఫోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయేమో మిడిల్ అనేసి చూసుకుంటూ ఒక కింద మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దాని ప్రకారం కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇంతేనండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటి అంటే మనకి సైడ్ జాయింట్స్ అనేవి అతుకులు పడ్డాయి కదా, అంటే లైక్ సైడ్న చిన్నగా. ఇప్పుడు దానికి జాయింట్ కోసం అనేసి ఫ్యాబ్రిక్ చూడాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ స్ట్రైట్గా ఉంది కాబట్టి స్ట్రైట్గా ఉన్న ఫ్యాబ్రికే తీసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మీకు. ఇలా రౌండ్గా ఉండేది తీసుకుంటే ఇది ఉంటుంది అనమాట. సో ఇలా స్ట్రైట్గా ఉండేది తీసుకుంటే క్రాస్ పీస్ కాకుండా ఇలా స్ట్రైట్గా ఉండేది అయితే మనకి అక్కడ ముడతలేం రాకుండా కుచ్చుల్లాగా అంటే ఉగ్గులుగా రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇలా ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని ఒక లేయర్ ఉంది కదా దాన్ని ఏదైతే మనకి జాయింట్స్ లేనిది ఉందో అది పెట్టుకొని సేమ్ ఎగ్జాక్ట్గా అదే మెజర్మెంట్స్ తోటి కట్ చేసేసుకోవడమే అనమాట. చూసారా ఇలా పెట్టేసుకొని కింద ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట పైన మార్కింగ్ ప్రకారం. సో నేను కొంచెం పొడవుగానే కట్ చేశాను, ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ జాయింట్ చేశాక అటు ఇటు అవుతుంది కదా. సో అందుకే నేను పెద్దగా కట్ చేశాను. కొంచెం ఫ్యాబ్రిక్ అనేది నేను జాయింట్ చేశాక కట్ చేసేసుకుంటాను మళ్ళీ. సో అది నేను జాయింట్ చేశాక ఎలా కట్ చేశాను అనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను. సో ఇప్పుడు మనకి లెహంగా అయితే కటింగ్ అయిపోయింది కదండి కింద. ఇప్పుడు మనం బెల్ట్ కట్ చేసేసుకోవాలన్నమాట. సో బెల్ట్ కోసం నేను చూడండి ఇక్కడ జాయింట్ వస్తే మనకి నీట్గా ఉంటుందన్నమాట. చూసారా రౌండ్ షేప్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు బెల్ట్ కోసం ఇలా తీసుకొని ఇది మనకి 4 ఫోల్డింగ్స్ ఓపెన్ చేస్తే 2 ఫోల్డింగ్స్ అవుతుంది అనమాట. సో 2 ఫోల్డింగ్స్ అనేవి మనకి చూసారు ఆల్రెడీ మనం ముందు మెజర్ చేసుకున్నాం కదా 24 వచ్చింది. ఇక్కడ ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను. 2 ఫోల్డింగ్స్ 12 ఇంచెస్ ఆర్ 12.5 వచ్చిందనమాట. సో కటింగ్ అవ్వగా మనకు కొంచెం అటు ఇటు అవుతుంది కదా. సో 12.5 వచ్చింది నాకు ఇక్కడ ఏంటి అంటే బెల్ట్ కోసం స్ట్రైట్ పీస్ అనేది తీసేసుకోవాలి. సో ఇక్కడ స్ట్రైట్గా ఉన్న ఫ్యాబ్రిక్ తీసేసుకుంటున్నాను. నేను ఇక్కడ బెల్ట్ అనేది 1 ఇంచ్ బెల్ట్ యూజ్ చేస్తున్నాను. సో మనకి విడ్త్ వచ్చేసి 12.5 వచ్చింది కదా. సో 12.5కి అంటే డబల్ చేస్తే 25 వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఏంటంటే ఖర్చులతో కలిపి అంటే సైడ్ జాయింట్ చేస్తాం కదా. సో ఖర్చులతో కలిపి నేను 13 ఇంచెస్ డబల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాను. మనం డబల్ ఫోల్డింగ్ మీద 12.5 వచ్చింది కాబట్టి ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద నేను 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. బెల్ట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ అనమాట. సో ఇక్కడ నాకు బెల్ట్ చూపిస్తాను చూడండి. నాది బెల్ట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్. సో 1 ఇంచ్కి మళ్ళీ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి 2 ఇంచెస్, ఖర్చులతో కలిపి 3 ఇంచెస్ అనమాట. సో బెల్ట్ పొడవు వచ్చేసి 13.5 అంటే డబల్ ఫోల్డింగ్ మీద 13 ఇంచెస్ అంటే 26 ఇంచెస్. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. అర్థమైందని అనుకుంటున్నానండి. సో మనం బెల్ట్ లెహంగా కట్ చేశాక ఎంతైతే ఉంటుందో దానికి డబల్ అనేది తీసేసుకోవాలి. సో ఎక్స్ట్రా ఖర్చులతో కలిపి తీసుకుంటే మనకి స్టిచ్ చేశాక చిన్నగా అవ్వదనమాట. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకుంటూ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ కటింగ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను
ఇద్దరు 2 లెహంగాస్ కాబట్టి ఇంకో లెహంగాకి కూడా సేమ్ ఫోల్డింగ్ మీద మెజర్మెంట్ తోటి కట్ చేస్తున్నాను. సో అయిపోయిందండి, మన కటింగ్ అయితే అయిపోయింది. సో నాకు ఇంత ఫ్యాబ్రిక్ ఇంకా మిగిలిందనమాట. సో దీన్ని మనం ఓనీలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఓనీ కోసం నెట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూపిస్తానండి. స్టిచ్చింగ్లో ఏంటంటే అవి బెల్ట్ పీసెస్, ఇవి సైడ్ జాయింట్స్ వస్తాయి కదా అతుకులు, వాటి కోసం అనమాట. సో ఇప్పుడు మనం మెయిన్గా సైడ్స్ ఎక్కడైతే అతుకులు పడతాయో అక్కడ జాయిన్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను ఏది స్ట్రైట్ పీస్ ఏంటి అనేది. ముందు కుట్టక ముందే మనం చూసుకున్నాం అనుకోండి, స్టిచ్ చేశాక మళ్ళీ మనం విప్పుకోవాల్సిన పని ఉండదన్నమాట. సో ఇక్కడ ఇది నేను యూజ్ చేసేది సాటిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఒకవైపు షైనింగ్ ఇంకోవైపు నార్మల్గా ఉంటుంది. సో ఇక్కడ ఉల్టా సీదా చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కుట్టక ముందే కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని దాన్ని ఆపోజిట్గా తిప్పుకుంటూ స్టిచ్ వేసేస్తాను అనమాట. ఈ జాయింట్స్కి నేను అన్నిటికీ డబల్ స్టిచ్ అనేది చేస్తున్నానండి. సో ఇక్కడ డబుల్ స్టిచ్ ఇలా రివర్స్ చేసుకొని దానిపైనే మళ్ళీ స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి కాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి పట్టీలకి వాటికి థ్రెడ్ తగిలి ఊడిపోకుండా ఉంటుంది కదా, అందుకు. సో సేమ్ ఇదే రకంగా ఇంకో ఫ్యాబ్రిక్ కూడా ఇంకో వైపు లెహంగాకి కూడా వేసేసుకోవాలి. సో ఒకటి పైనుంచి వస్తే ఇంకోటి కింద నుంచి వస్తుంది. స్టిచ్చింగ్ అనేది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తానండి. సో ఇలా రెండు వైపులా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లెహంగా ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ అనేది ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని, మనకి ఒకవైపు జాయింట్ ఉంది ఇంకోవైపు నార్మల్గా ఉంది కదా, సో నార్మల్గా ఉన్న వైపు దాని ప్రకారం మెజర్ చేసుకొని, ఎందుకంటే నేను ఆల్రెడీ కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగానే పెట్టుకున్నాను కాబట్టి కుట్టాక మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నెయిల్తో కొంచెం రఫ్ ఇచ్చేసుకుంటే మనకి నీట్గా స్టిఫ్గా ఉంటుంది. సో ఇక్కడ నేను నెయిల్తో ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇది దాని మెజర్మెంట్ తోటి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి. అందుకే ఇలా స్టిచ్ చేశాక మనకు అటు ఇటుగా అవుతుంది కాబట్టి ముందే మనం కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేసుకుంటే నెక్స్ట్ మనకి స్టిచ్ చేశాక నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మనం సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలండి. సో లోపల వైపు పెట్టుకొని ఏదైతే లోపల కనిపిస్తుందో అది పైకి ఉండేలా పెట్టుకొని అటు ఇటు రెండు సైడ్లు జాయింట్ చేసేసుకోవాలి. నాకు ఒక లెహంగాకి రెండు సైడ్లు జాయింట్ వచ్చింది, ఇంకో లెహంగాకి ఒకవైపే జాయింట్ వచ్చింది అనమాట. సో ఈ లెహంగాకి రెండు వైపులా ఉంది కాబట్టి రెండు వైపులా కూడా నేను జాయిన్ చేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 ఇంచు ఆర్ 1/4 ఇంచు మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఇలా నేను ఈ ఫ్యాబ్రిక్ కొంచెం కొంచెం పోగులుగా వస్తుందనేసి ఇంటర్లాక్ కూడా ఆటోమేటిక్గా నా మిషన్లో సెట్టింగ్స్ ఉంటుంది కాబట్టి ఇంటర్లాక్ సెట్టింగ్స్ పెట్టేసుకొని వెంటనే ఇంటర్లాకింగ్ కూడా చేసేస్తున్నాను అనమాట. అంటే ఓవర్లాక్ అంటారు కదా, ఓవర్లాక్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను అనమాట. సో 2 సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఓవర్లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను బెల్ట్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం సైడ్స్ లెహంగాకి 2 సైడ్స్ జాయిన్ చేస్తాం కాబట్టి ఇది కూడా రౌండ్ రింగ్ లాగా వచ్చేలాగా బెల్ట్ని జాయిన్ చేసేసుకోవాలి. సో దీనికి కూడా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు బెల్ట్ అనేది లెహంగా వేస్ట్ పార్ట్ దగ్గర పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా పెట్టుకొని చుట్టూ అనేది జాయిన్ చేసేసుకోవాలి. సో ఒకటి పైనుంచి ఉంటే ఇంకోటి లోపల నుంచి ఉండాలన్నమాట. సో అప్పుడే స్టిచ్ చేశాక మనకు ఒకేలాగా వస్తుంది. ఇదిగోండి నేను లోపలికి బెల్ట్ పెట్టేసుకొని పైన టాప్ స్టిచ్ అనేది పైన జాయింట్ అనేది చేస్తున్నాను.
ఇన్ కేస్ మీ దగ్గర బాల్ పిన్స్ ఉంటే బాల్ పిన్స్ పెట్టుకోండి. నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి నార్మల్గానే స్టిచ్ చేసేస్తున్నాను. స్టిచ్చింగ్ అనేది మ్యాక్సిమం ఎక్కువగా ఎవరు చూడరు, ఎందుకంటే కటింగే మెయిన్ అందరికీ కావాలి కాబట్టి కటింగ్ అనేది నేను స్లోగా చెప్తానండి. స్టిచ్చింగ్ వీడియోస్లో నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చెప్పేసుకుంటున్నాను మన దాంట్లో. సో ఇలా చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. అంటే బెల్ట్ అనేది లెహంగాకి అటాచ్ చేస్తున్నాం ప్రెజెంట్. సో ఇది మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక స్టిచ్ అనేది సరిపోతుంది అటాచ్ చేసేటప్పుడు. సో ఏ ఫ్యాబ్రిక్ సాగదీయకుండా వేసేసుకోవాలి, లేదంటే మనకి ముడతలు అనేవి వచ్చేస్తాయి. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా జాయిన్ చేసుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకోండి ఉల్టా సీదా ఏమైనా రివర్స్ అయిందా ఏంటని. ఇప్పుడు మనం ఇలా పెట్టుకొని ఇలా 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఈ మిడిల్లో బెల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు బెల్ట్ అనేది ఎంత తీసుకోవాలి అంటే మనకి 24 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ నేను బెల్ట్ అనేది జస్ట్ 4 ఇంచెస్ తగ్గించి 20 ఇంచెస్ అనేది పెడుతున్నానండి. సో యాక్చువల్గా నడుము లూజ్ అయితే మనకి 22 ఇంచెస్ అనమాట. సో మరీ టైట్గా ఉన్నా బాగోదు కదా, ఇది బెల్ట్ ఏంటంటే కొంచెం ఎక్కువగా సాగిపోతుంది త్వరగా, అందుకే నేను 20 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ బెల్ట్ కూడా రింగ్ మోడల్లో చుట్టూ 2 పక్క జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ స్టిచ్చెస్ అనేవి పడతాయి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఎలాస్టిక్ అనేది ఈ మిడిల్లో పెట్టుకొని ఏదైతే మనం ముందు జాయిన్ చేసామో ఆ స్టిచ్ మీద స్టిచ్ పడేలాగా పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇన్ కేస్ అంచు ఉంటే పర్లేదు, అంచు లేనిదైతే ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని బెల్ట్ మీద పడకుండా చూసుకోండి, అదే మెయిన్ అనమాట. ఎందుకంటే మనకి ఎలాస్టిక్ మీద పడింది అనుకోండి, ఎలాస్టిక్ మీద స్టిచ్ పడింది అనుకోండి, మనకి ఇదనేది సాగదనమాట, ఎలాస్టిక్ అనేది సాగదు. అందుకే ఎలాస్టిక్ మీద కాకుండా ఎలాస్టిక్ పక్కన స్టిచ్ పడేలాగా చూసుకోవాలి, అదే మెయిన్ ఎలాస్టిక్ ఎక్కించుకునేటప్పుడు. ఇక్కడ నేను ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇలా ఎలాస్టిక్ స్టిచ్ చేస్తున్నప్పుడు ఎలాస్టిక్ సాగదీస్తూ అంటే లాగుతూ వేసామనుకోండి, మనకి ఎలాస్టిక్ ఉన్న 24 ఇంచెస్కి మనకి 20 ఇంచెస్ అనేది నీట్గా సరిపోతుంది అనమాట. సో కొంచెం అటు ఇటుగా ఫ్యాబ్రిక్ అనేది ఇదవుతుందండి, బట్ అడ్జస్ట్ చేస్తూ చేస్తే మనకి లూజ్ అవ్వడం అలా ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే ఎలాస్టిక్ ఆల్రెడీ మనకి కుచ్చులు వస్తాయి కాబట్టి, ముడతలు వస్తాయి కాబట్టి ఏం పర్లేదు అనమాట. చూసాను నేను ఎలా లాగుతున్నాను, అలా లాగుతూ వేసేసుకోవాలి. సో ఎలాస్టిక్ అనేది జాయిన్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోండి, కింద స్టిచ్ మీద పడాలి, అలాగే ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా చూసేసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో నేను క్రాప్ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నేను ఇలానే పిల్లలకి రెడీ ఫ్యాబ్రిక్స్ తీసుకొని డ్రెస్సెస్ అనేవి డిజైన్ చేస్తాను. అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో ఎలాస్టిక్ మొత్తం జాయిన్ చేసుకున్నాం కదా, ఇలా చుట్టూ లాగుతూ అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, చుట్టుపక్కల చూసారా ఎంత నీట్గా కుచ్చుల్లాగా వచ్చిందో, భలే ఉంది కదా. సో లెహంగా అనేది ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇప్పుడు లెహంగాకి కింద వైపు నేను మనం స్ట్రైప్స్ అవి ఉంటాయి కదండి ఫ్రాక్స్కి కోసమని స్ట్రైప్స్, బట్ నేను ఏంటి అంటే ఫిషింగ్ వైపు తీసుకున్నాను.
ఆ స్ట్రైప్ కంటే ఫిషింగ్ వైర్ అనేది బాగుంటుంది కదా, అంటే స్ట్రైప్ బాగుంటుంది బట్ ఫిషింగ్ వైర్ అయితే ఎక్కువగా వస్తుంది. ఇదిగోండి ఇదేని ఫిషింగ్ వైర్ అంటారు, మనకి రెడీమేడ్ ఫ్రాక్స్కి వాటికి ఉంటుంది కదా. ఈ ఫిషింగ్ వైర్ అనేది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. దీని లింక్ అది కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను. ఇక్కడ ఈ ఫిషింగ్ వైర్ అనేది మనం పీకో వైర్ అనేది పీకో ఫుట్తో చేస్తాం. ఇదిగోండి పీకో ఫుట్ ఉంది కదా, పీకో ఫుట్ అనేది నేను చేంజ్ చేసుకున్నాను. శారీ ఫాల్స్ అలాగే శారీకి అంచులు అవి స్టిచ్ చేస్తాం కదా, ఆ ఫుట్ అనమాట. సో ఈ పీకో ఫుట్ అనేది పెట్టుకొని నార్మల్గా పీకో ఎలా అయితే చేస్తామో అదే విధంగా చేసుకొని మిడిల్లో ఫిషింగ్ వైర్ అనేది పెట్టుకుంటూ చేయాలన్నమాట. ఇక్కడ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ముందు పెట్టేటప్పుడే ఇలా ఫోల్డ్ చేస్తూ ఆ మిడిల్లో ఈ ఫూట్ అనేది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి, తెలియకపోతే కామెంట్ చేయండి. ఫూట్ దగ్గరగా చూపిస్తూ వీడియో అనేది చేస్తాను. ఇలా కొంచెం మిడిల్లో నేను ఆల్రెడీ ఫిషింగ్ వైర్ అనేది పెట్టుకుంటూ ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ చేస్తున్నానండి. ఫినిషింగ్ అంతా చూపిస్తాను చూడండి. ఇదే విధంగా చుట్టుపక్కల వేసేసుకోవాలన్నమాట. మనకి ఫ్లోర్ అనేది కింద చాలా బాగుంటుంది అనమాట, ఫ్లోరీగా. సో ఇదంతా ఫిషింగ్ వైర్ అయితే మనకి మీషోలో చాలా తక్కువ కాస్ట్కి ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా ఎన్ని లెహంగాస్కైనా స్టిచ్ చేసుకోవచ్చు. నేను మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసాక చూపిస్తున్నాను చూడండి. ఇలా చూసారా రిబ్బన్ మోడల్లో ఎంత నీట్గా వచ్చిందో కదా. అయిపోయిందండి, మనకి రెడీ అయిపోయిందనమాట. సో ఇది కింద పక్కల. సో ఈ ఫిషింగ్ వైర్ అనేది నేను మీషోలో తీసుకున్నాను, లింక్ కావాలంటే కామెంట్ చేయండి. సో మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసాక చూపిస్తున్నాను చూడండి. నేను ఇదే మెథడ్లో 2 లెహంగాస్ అనమాట స్టిచ్ చేశాను. చూసారా గీరా ఎంత ఎక్కువ వచ్చిందో. ఇది జస్ట్ 1.5 మీటర్. 1.5 మీటర్లో మనకి ఇంకా చాలా ఫ్యాబ్రిక్ మిగిలింది. సో నేను ఇద్దరికి కలిపి 3 మీటర్స్ తీసుకున్నాను. ఇది 1.5. యాక్చువల్లీ ఓనీ మిగిలిన ఫ్యాబ్రిక్ ఓనీ చేద్దాం అనుకున్నా, బట్ సేమ్ కలర్ అయితే బాగోదు కదా అనేసి నెట్ ఫ్యాబ్రిక్ అనేది తీసేసుకున్నాను. ఓనీ ఎలా స్టిచ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇది ఒక లెహంగా, ఇది ఒక లెహంగా అనమాట. 2 లెహంగా సేమ్ మెజర్మెంట్స్ తోటి స్టిచ్ చేశాను. పాపకు వేసాక వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను యాక్చువల్లీ డోరీస్ ఫ్రంట్ వైపు పెట్టాను, అది వీడియో నెక్స్ట్ వీడియోస్లో షార్ట్ వీడియోలో పెడతాను. సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలాగే లెహంగా ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇలా డోరీ జస్ట్ జాయింట్ చేశాను అనమాట. చూసారా ఈ డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో నేను కామెంట్ చేయండి. క్రాప్ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది మీకు వస్తుంది. అంతేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.